కు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. స్తోత్రం. ఒకసారి అందరూ రెండు చేతులు ఎత్తి ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పారు. ఈ వాక్యం వివరిస్తాను, ఇలా చూడండి, నా వైపు జాగ్రత్తగా. ఆయన, మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే తీసుకొని పెట్టుకోండి. చూడండి, ఆయన దేవుడయ్యుండి ఆ దేవత్వాన్ని విడిచిపెట్టి దేవునికి మహిమ ప్రభావము ఆయన కలిగిన మహిమ ఘనత ప్రభావము అవన్నీ కూడా దేవుడు విడిచిపెట్టి మనుషుని పోలికను ధరించుకొని శిలువ మరణము నొందునంతగా తన్ను తాను చెప్పండి తగ్గించుకున్నారు. శిలువ మరణము నొందునంతగా తగ్గించుకున్నారు. తన్ను తాను తగ్గించుకున్నారు. శిలువ మరణము నొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నారు. అందుచేత కింద వచనాలు చదువుకుంటే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి నామమునకు పైనామము ఆయనకి ఇవ్వబడింది. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆయన దేవుడయ్యుండి తన మహామహిమను, ఆ దేవత్వాన్ని విడిచిపెట్టి మనుషులు పోలికను ధరించుకొని శిలువ మరణము నొందునంతగా తను తాను తగ్గించుకున్నారు. నా ప్రియమైన వారులారా, అందుచేత ఆయన అన్ని నామముల కంటే పైనామము ఆయనకు అనుగ్రహించబడింది. అక్కడే దేవుని వాక్యంలో మనం చూస్తాం. 5వ వచనంలో, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. స్తోత్రం. మన మనుషులమై ఉండి మనకి ఏ మహిమ ప్రభావము, ఏ గొప్పతనము మనకి లేవు. ఒకవేళ ఏదైనా మనకు ఉంది అంటే, ఏదైనా చెప్పుకోదగ్గది మంచి అనేది ఏదైనా మనలో ఉంటే అది ఆయన వల్ల కలిగింది మాత్రమే. మన మనుషులమై ఉండి కొన్నిసార్లు దేవుణ్ణి ఎరిగిన వారముగా ఉండి కూడా చాలా మనమే చాలా గొప్పగా ఎంచుకుంటూ ఉంటాం. చాలా గొప్పవారం అన్నట్టుగా భావిస్తూ ఉంటాం. నేను చాలా గొప్పవాడిని అన్నట్టుగా మనుషులు ఉంటూ ఉంటారు. కానీ ఆయన దేవుడయ్యుండి విడిచిపెట్టకూడని ఆ మహాభాగ్యం, ఆ దైవత్వాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికలోకి ధరించుకొని తన్ను తాను శిలువ మరణాన్ని ఉందినంతగా తగ్గించుకున్నారే. మరి మనం
మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? మనము కూడా క్రీస్తుకు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. ఈ ప్రశస్తమైన వేళ దేవుని మందిరానికి ఆ ప్రాంతాల్లో నుండి మీరు వచ్చారు. మరికొందరు రాలేకపోయినా దూరాల్లో ఉండి దేవుని మీ వాక్యం మీద శ్రద్ధ కలిగి దేవుని వాక్యం మీరు వింటున్నారు. చాలా జాగ్రత్తగా ఈ వర్తమానం దేవుని మాటలు ఆలకించి మీ జీవితాలను శుద్ధి చేసుకొని మీరు ఆశీర్వాదకరంగా మారాలని నేను కోరుకుంటూ ఉన్నాను. స్తోత్రం. నా ప్రియులారా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మనకు ఉండాలి. ఇది దేవుని మనస్సు, మన దేవుని మనస్సు. మనము ఆయన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. క్రీస్తు యొక్క స్వభావం మనము ధరించుకోవాలి. ప్రైజ్ లార్డ్. కొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనం చూద్దాం, నేర్చుకుందాం. 101వ కీర్తన 5వ వచనం. మీరు బైబిల్ తీసి చూడండి, ఎవరైనా చదవండి. తర్వాత లైన్ చూడండి. తప్పక మీరు బైబిల్ చూడాలి, వినాలి, ఆ మాటలు హృదయంలో దాచుకోవాలి. అగైన్ మళ్ళీ చదవండి. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. చదవండి మరలా, పురుషులు చదవండి. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. ఈ ప్రార్థనా కూడికలో పాలు పొందిన నా దేవుని బిడ్డలారా, వాక్యము అనే ఉదకము చేత మనం శుద్ధి చేయబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా ఈ రాత్రి మనల్ని దర్శిస్తూ ఉన్నారు. ఒకవేళ మనలో మనం చూసుకొని ఆయన దేవుడై ఉండి ఆయనలో అంత తగ్గింపు, శిలువ మరణము నొందినంతగా తను తగ్గించుకున్నారు. ఒకవేళ మనం మనుషులమై ఉండి మనమే గర్విష్ఠులముగాను అహంకారం గలవారుగాను మనం దేవుని దృష్టిలో కనపడ్డామంటే చెప్పండి, ఇప్పుడు ఆయన సహించడు. ఆయన సహించలేరు. ఆయన సహించలేరు. ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఆయన ఎదుట ఆయన దేవుడై ఉండి అంతగా తాను తగ్గించుకుంటే, ఒకవేళ మనం ఏదైనా మీకుంటే, అది బలమో ధనమో, అది ఏదైనా టాలెంటో, ఏదైనా దేవుడిచ్చిన కృపో ఏదైనా ఉంటే, మనం ఆయన పాదాల చెంత ఒదిగి విధేయులమై కృతజ్ఞులమై ఉంటే దేవుడు హర్షిస్తాడు. అహంకారులమై గర్విష్ఠులమైతే మాత్రం దేవుడు సహించడు. ఆయన సహించడు. ఈ రాత్రి
నా దేవుని బిడ్డలారా, ఒకవేళ దేనిని బట్టి అయినా మీరు గర్విస్తూ ఉన్నట్లయితే, అహంకారంగా ఉన్నట్లయితే మీ హృదయాలు కడుక్కోండి. క్రీస్తు యేసు వాత్సల్యమును బట్టి మీతో ఆనబెట్టి చెబుతున్నాము, ఆయనకు కలిగిన మనస్సు మనకు ఉండాలి. విని వెళ్ళిపోవద్దు. ఈ వాక్యము చేత కడగబడి వెళ్ళండి, కడగబడండి. ఈ వాక్యం మీరు వింటూ ఉన్నప్పుడే, వాక్యం మీ వద్దకు వస్తున్నప్పుడే, ఈ వాక్యం మనం దర్శిస్తూ ఉన్నప్పుడే, ఆ వాక్య వెలుగులో మన హృదయాల్ని మనం చూసుకోవాలి. ఎక్కడైనా, ఎవరి ఎదుటైనా, దేవుని ఎదుటైనా గర్విష్ఠులంగా గాక మనం ఉంటున్నామా, అహంకారంతో మనం ప్రవర్తిస్తున్నామా అని ఒకసారి చూసుకొని, అలా గాక ఉంటే దేవుడు సహించను అని చెబుతున్నారు. కనుక ఈ క్షణంలోనే ఈ వాక్యము చేత మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొందురుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. మనసులో చెప్పుకోండి, ప్రభువా, నాలో, నా హృదయంలో, నాలో ఎక్కడ గర్వము కానీ, అహంకారం కానీ నాకు దూరం అవ్వాలి. ఏ విషయంలోనూ గర్వము, అహంకారము నాలో కనపడకూడదు తండ్రి, నన్ను శుద్ధి చేయి ప్రభువా అని దేవునిని అడుగుదాం. ఆయన దేవుడై ఉండి తాను తగ్గించుకుంటే, స్తోత్రములు. నా దేవుని బిడ్డలారా, మనం ఆయనను గూర్చి మనం జాగ్రత్తగా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 44-45 తీయాలి. దేవుని వాక్యం చూడండి, చదవండి. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడందరికీ దాసుడై ఉండాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చూడండి, శిష్యులలో 12 మంది శిష్యుల్లో 2 జబదయి కుమారులు యాకోబు, యోహాను అనేవారు ప్రభువుని అడుగుతారు, దేవా, నీ మహిమలో నీ కుడివైపున ఒకరు, నీ ఎడమవైపున ఒకరు, మేమిద్దరిలో మేము ఉండాలి. ఈ మాట వాళ్ళు అడిగినప్పుడు మిగతా తక్కిన శిష్యులు వాళ్ళ మీద కోప్పడ్డారు. మేమిద్దరం నీ మహిమలో అక్కడ నీ కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు ఉండాలి. వాళ్ళ అమ్మగారు కూడా అలాగే అడిగారు, జబదయి కుమారుల తల్లి. ప్రభు వాళ్ళకి, ఇందాక మనం చదువుకున్నాం కదా, అలాంటి ఇది దేవునికి అసహ్యం. ఆత్మీయుల్లో కూడా కొన్నిసార్లు గర్వం చోటు చేసుకుంటూ ఉంటుంది. అది దేవునికి ఎంతమాత్రం కూడా ఇష్టం కాదు. అక్కడ అందుకే ప్రభు వాళ్ళతో చెప్పారు, మీలో ప్రముఖుడై ఉండగోరిన ఎవడైనా మీలో ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడందరికీ దాసుడై ఉండాలి.
మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండాలని కోరుకుంటే వాడందరికీ దాసుడై ఉండాలి. స్తోత్రం. మనిషి కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అన్యజనులైన వారు అధికారులను ఎంచబడిన వాళ్ళు వాళ్ళ మీద ప్రభుత్వం ఏలుబడి చేస్తూ ఉంటారు. మీలో అలాగా ఉండకూడదు. మీలో అలా ఉండకూడదు. నేను పైవాడిని, మీరు కింద వాళ్ళు, నేను పెద్దవాడిని, మీరేమో అల్పులు అని మీలో ఉండకూడదు. మీలో ప్రముఖుడై ఉండగోరిన వాడు అందరికీ దాసుడుగా ఉండాలి. నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదుగా, పరిచర్య చేయడానికే వచ్చాను. ఆయనే పరిచర్య చేస్తే ఆయన ప్రముఖుడు. ఆయన పరిచర్య చేయవాడుగా ఉంటే, మనం పరిచర్య చేయించుకునేవారిగా ఉంటే అది గర్వమే కదా, అహంకారమే కదా. శుద్ధి చేసుకోవాలి. అలాంటి ఆత్మను మనం కడిగి వేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకే ఒక ఆత్మ, క్రీస్తు యేసుకు కలిగిన మనసే మనం కలిగి ఉండాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. పురుషులు కూడా కొంచెం బైబిల్ చదవటం నేర్చుకుంటే బాగుంటుంది. ఆగిపోయారే? 11వ వచనం అంటే అంతే ఉందా? తన్ను తాను హెచ్చించుకునే ప్రతి వాడును తగ్గించబడును, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడునని చెప్పి. పైన మనం చూస్తే కొంత వివరం ఉంది. మీలో ఎవరైనా మిమ్మల్ని ఏదైనా సందర్భంలో ఎవరైనా మిమ్మల్ని పిలిచి పెండ్లి విందుకో దేనికో రమ్మని పిలిస్తే మీరు వెళ్ళి అదో రకంగా నా స్థానం ఏంటి, నేనేంటి అన్నట్టుగా వెళ్ళి అగ్రపీఠాల మీద కూర్చోవద్దు. ఒకవేళ మీరు వెళ్ళి పైన కూర్చున్నారనుకోండి అగ్రపీఠం మీద, నిన్ను పిలిచిన వాడు, వాని చేత ఎవడైనా నీకన్నా గనుడైన వాడు పిలవబడితే అప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, బ్రదర్ మీకోసం కాదు ఇది, మీరు లేచి అక్కడ కూర్చోండి అని మిమ్మల్ని పిలిచిన వాడు వచ్చి మిమ్మల్ని లేచి అక్కడ కూర్చోండి అని మీకంటా గనుడైన వాడు వాని చేత పిలవాడు వాడిని వచ్చి మీ ఎదుటి ఇక్కడ కూర్చోమంటే అప్పుడు మీరు సిగ్గుపడి ఆ కడపటి చోటును కూర్చుంటారు. అంచేత అలా కాదు, మిమ్మల్ని మీరు వెళ్ళి కడపటి చోటును కూర్చోండి, మిమ్మల్ని పిలిచిన వాడు వచ్చి, బ్రదర్ మీరు ఎక్కడ కాదు, దయచేసి వచ్చి ఈ స్థలంలో కూర్చోండి అని మిమ్మల్ని పిలిచేలాగిన మీరు వెళ్ళి కడపట స్థలంలో కూర్చోండి అని చెప్పారు. అక్కడే అన్నారు, తను తాను హెచ్చించుకునే ప్రతివాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు
హెచ్చించబడతాడు. నా ప్రియమైన వారులారా, మన మనుషుల ఎదుట కూడా ఎప్పుడూ మనము తగ్గించుకోవాలి. హెచ్చించుకునే స్వభావం ఉండకూడదు, తగ్గించుకోవాలి. ఒక్కటే మనం మూలం మనకి. ఆయన దేవుడయ్యుండి తను తాను శిలువ మరణమునందునంతగా తగ్గించుకున్నారు. ఈ రోజున కొందరికి ఇది పట్టదు. తగ్గించుకోవాలి. చెప్పండి, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఆ మనసు మీకుందా? చిన్నవారైనా పెద్దవారైనా యవనస్తులైనా గమనించండి, ఆ మనసు కలిగి ఉన్నారా? వినడం చాలా ఈజీ, తగ్గించుకుంటున్నారా? నేను ఎందుకు తగ్గాలి అనుకుంటారు కొంతమంది. నేను ఎందుకు తగ్గించుకోవాలి అనుకుంటారు. కానీ దేవుని వాక్యమును నాకు లోబడినట్లయితే, దేవుని వాక్యమును ఆ ప్రకారముగా అనుసరించి జీవించువారైతే, ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడైనా కానీ, ఏ సందర్భంలోనైనా, ఎలాంటి వారి ఎదుటైనా కానీ, అన్ని విషయాల్లో కూడా మన జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనది. స్తోత్రం. మన ప్రియ ప్రభు, ఒకసారి మీరు చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో 5వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. పురుషులు చదవండి. ప్రభువు చూడండి, చాలండి, చాలు. ప్రభువు చూడండి, ఆయన తను వేసుకున్న పై రుమాలు పక్కన పెట్టి పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలు ఆయన కడుగుతున్నారు. ఆహా, ఏం కనిపిస్తుంది మనకు అందులో? ఆయన దేవుడై ఉండి శిష్యుల పాదాలు కడుగుతున్నారు. ఆ అధ్యాయము చివరిలోకి వెళ్తే, నేను ప్రభువును బాధకుడను, వాస్తవమే, నేను ప్రభువును బాధకుడునై ఉండి నేను ఇలాగూ చేస్తే మీరును ఒకరి ఎడల ఒకరు ఇలాగూ చేయాలి, మీకు మాదిరిగా ఉండటం కొరకు ఇలా చేశానని ప్రభువు చెప్పారు. శిష్యుల పాదాలు కడుగునంతగా ప్రభు ఆయన చూడండి, మనం ఎంత తగ్గించుకోవాలో ఈ రాత్రి దేవుని వాక్యము ద్వారా కడగబడాలి. ఈ విషయంలో మనం పూర్తిగా కడగబడాలి, తగ్గించుకోవాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఒకరి మీద ఒకరు, నీకంటే నేను గొప్ప, మీకంటే నేను చాలా ఎక్కువ, మీకు నాకు సాటి, వారికి నాకు పోలిక అని కొంతమంది ఇలా చెప్పుకుంటూ పోతారు. వాళ్ళేంటి, నేనేంటి, అసలు నా స్థితి ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళతో నన్ను పోలుస్తారా? అబ్బో, మరి దేవుని వాక్యం ఎదుట మరి చూడండి, ప్రభు శిష్యుల పాదాలు కడిగారు. ఒకవేళ అలాంటి మనసు, అలాంటి అహంకారం ఎవరిలో మనలో ఉన్నట్లయితే మనము దేవునికి సహించడు, దేవుడు సహించడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
ఒకసారి దైవజనుడు చెప్తున్నారు ఒక వర్తమానంలో, ఆయన దూరదేశం నుండి ప్రయాణం చేసి ఫ్లైట్ దిగి విమానం దిగి ఆయన తిన్నగా విమానాశ్రయంలో నుండి ఫెయిత్ హోమ్కి మందిరానికి చేరుకున్నారట. ఈ లోపల ఆ మందిరం ఆవరణంలో నుండి ఒక సిస్టరు చేత్తో బకెటు బ్రష్ ఈ పట్టుకుని కనిపించి ఆయనకి ఎదురుపడి ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని చెప్పారు. అమ్మ, నేను ఎక్కడో చూసినట్టున్నాను అని. మీరు వచ్చిన ఫ్లైట్ నడిపింది నేనేనండి, ఆ ఫ్లైట్ నడిపింది నేనే, పైలట్ నేనే. అయితే మరి ఏంటమ్మా ఇలా వచ్చావంటే, మందిరంలో బాత్రూములు ఊడ్చి కడిగి నేను తిరిగి నా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నాను, ప్రైజ్ లార్డ్ అని చెప్పారు. స్తోత్రం. నా దేవుని బిడ్డలారా, మనం ఏమీ లేకపోయినా కానీ ఎగిరి పడుతూ ఉంటారు. ఒకసారి దైవజనులు లేసన్న గారు ఒక అమ్మాయిని పిలిచి, అమ్మాయి ఇక్కడ కొంచెం ఇసుక చెత్త కొంచెం అవి ఉన్నాయి, చీపురు బట్టి ఊడ్చు అన్నారంట. ఇంతమందిలో నన్ను చీపురు బట్టి ఊడ్చమంటారా అని అన్నారంట ఆమె. దైవజనుడు ఆ మాట చెప్పగానే అక్కడ ఉన్న ఒక పెద్ద ఆవిడ గబాల్ నా పని పూర్తి చేశారంట. ఇంతకీ నన్ను ఇంతమందిలో చీపురు పెట్టి ఊడ్చమంటారా అన్న ఆమె, ఏం పని చేస్తావమ్మా అంటే, 4 ఏళ్లలో పాచి పని చేసుకుని బతుకుతారంటండి. అహంకారం, గర్వం అది దేవునికి అసహ్యం. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనకు ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన అతిశయపడకూడదు, గర్వపడకూడదు. సంపదలు కలిగిన దేవుని వాక్యము విధేయత చూపించి మనము చాలా దీనులమై క్రీస్తుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. సేవకులైన కానివ్వండి, విశ్వాసులైన కానివ్వండి, మనం ఎవరమైనా కానీ అసలు ఏంటండి, మనం దేవుని ఎదుట ఏమిటి? యేసయ్యే మనకు కొలబద్ద, ఆయనే మనకు మాదిరి. ఎవరినో మనం చూడకూడదు. లోకములో వాక్యాన్ని పోలి నడుచుకొని అనేక మంది క్రైస్తవులు ఉండొచ్చు, వారిని కాదు మనం చూడాల్సింది, వాక్యాన్ని చూడాలి. దేవుని వాక్యం ప్రకారంగా మనము ప్రవర్తించాలి. వాక్యమే వేరొకటి కాదు. దేవుడిచ్చిన వాక్యమే మనకి కొలమానం. ప్రైజ్ లార్డ్. అన్ని విషయములో కూడా మనము తగ్గించుకోవాలి. ఒకవేళ అలాంటి స్థితి నీలో లేకపోతే నువ్వు హెచ్చించబడవు. సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ నడిపించువాడవు. సదయుడవై
నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మా స్తుతుల సింహాసనము నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చూసినట్లయితే, ప్రభు ఒక చిన్న బిడ్డను నిలిపి, ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. చదువుకోండి ఆ మాట. ఒకవేళ మీరు ఎవరైనా చదవకుండా ఉంటున్నారేమో అని చెబుతున్నాను నేను. అలాగా తీసుకోండి. ఒక చిన్న బిడ్డను నిలిపి వారందరి ఎదుట చెప్పారు ప్రభు, ఈ బిడ్డ వలె తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. స్తోత్రం. చిన్న బిడ్డలు చూడండి, చిన్న బిడ్డలు అలాగూ బిడ్డల్లాగా మనం ఎప్పుడూ తగ్గించుకోవాలి. ఒకవేళ ధనవంతుని కుటుంబంలో పుట్టిన బిడ్డ కావచ్చు, నేను ఇంత ధనవంతుడిని కదా అని వాడు అనుకుంటాడండి? అనుకోడు. ఓ పేద కుటుంబంలో పుట్టిన ఓ పేద పిల్లవాడు అనుకోండి, వాడు ఈ పెద్ద ధనవంతుని కుటుంబంలో పుట్టిన వాడు కూడా, బిడ్డలు ఎప్పుడు వాళ్ళ మనస్తత్వాలు, దేవుని మనస్సు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏ వ్యత్యాసము కనిపించదు. అలాగే మనం కూడా బిడ్డవలే మనం ఎప్పుడు తగ్గించుకున్న వాళ్ళగా మనం ఉన్నప్పుడే పరలోక రాజ్యములో గొప్పవారిగా మనం ఉంటాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రతి మాట మీ హృదయములో నింపుకున్న వారైతే మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిలో మీకు మరికొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. యాకోబు 4:10 త్వరగా చదవాలి. మరొకరు మీరు ఇటువైపు నుంచి కూడా ఇంకొకరు ఎవరైనా చదవండి, చదవడానికి మీకు చదవండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఈ వాక్యం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎలాగ ప్రభు దృష్టికి ఎప్పుడు కూడా మనము తగ్గించుకోవాలి. ఎప్పుడు నీవు ప్రభు దృష్టికి నిన్ను తగ్గించుకుంటూ ఉంటావో అప్పుడు దేవుడు నీ తగ్గింపును చూసుకొని దేవుడు ఇచ్చేస్తాడు. ప్రైజ్ లార్డ్. మీరు చూడండి, దావీదు అన్నమాట. ఫస్ట్ యోబు గురించి చెప్తాను మీకు. యోబు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. అనదర్వాన్ని మరొకరు చదవాలి. చదవండి, ముందు బైబిల్ తీయండి. యోబు 40వ వచనం, 40వ అధ్యాయం 4వ వచనం. ఓరి నాయనో,
దేవునితో అంటాడు యోబు, చిత్తగించుము, నేను నీచుడను అని. చాలు 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 చాలు. నేను నీచుడను, చిత్తగించుము దేవా, నేను నీచుణ్ణి. ఐ ఆమ్ నథింగ్. నేను నీచుడను. దేవుడు నిన్ను హర్షించాలన్నా, అంగీకరించాలన్నా ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు ఎప్పుడు తగ్గించుకోవాలి. అప్పుడు మిమ్మల్ని హెచ్చిస్తారు. కొత్త నిబంధనలో మనకి ఇద్దరు వ్యక్తుల గురించి చదువుతాం. వారిద్దరూ దేవాలయానికి వెళ్ళారు. మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. వెళ్ళి ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఉన్నట్టేనా? మీరు ఉన్నట్టేనా? సరే, అనుమానం ఏం లేదు కదా. చదవండి మరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను శూరులనైనను అన్యాయస్తులలాగన, వ్యభిచారులాగన, ఇతర మనుషులు, ఇతరులు ఎవరిలాగా, అదిగో పక్కనున్నాడు, నా పక్కన ఉన్నాడు, ఆళ్ళగాడు కాక అలాగ నేను ఉన్నందుకు నీకు స్తోత్రం. చూడండి చూడండి ఎంత బాగుందో చూడండి. దేవా, వారికిలాగా వీరికిలాగా నేను ఉన్నందుకు నీకు స్తోత్రం. ఇంకా వారానికి 2 మార్లు ఉపవాసం, సంపాదన అంతటిలో 10వ భాగం ఇస్తున్నాను అని తనలో తాను ప్రార్థన చేసుకున్నారు. దేవుడు సమాధానం ఏమీ ఇవ్వలేదు. ఎందుకని? అహంకార దృష్టి దేవుడు అసహించుకుంటారు. ఆ ప్రక్కన ఆయన ప్రార్థన చేసుకున్నారు చూడండి. దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తడానికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించు, ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాను అని బైబిల్ చెప్తుంది. ప్రభు దృష్టిలో ఎప్పుడూ తగ్గించుకోవాలి. హల్లెలూయా. అంతేగాని వచ్చాను, నేను ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళిపోయాను. దేవుడు అంగీకరించాలిగా, దేవుడు హర్షించాలి కదండి. మీరు సుంకరిలాగనో లేక పరిసయ్యునులాగనో ఇద్దరిలో ఎవరిని పోలి ఉంటారో మీరు ఒకసారి మిమ్మల్ని మీరు తనిఖీ చేసి చూసుకోవాలి, పరీక్ష చేసి చూసుకోండి. ఏమన్నా వాక్యం వింటున్నావమ్మా? జాగ్రత్తగా చెవిపెట్టి దేవుని వాక్యం ఆలకించాలి. ప్రతి మాట మన జీవితాలకు అవసరమైంది. ఈ రాత్రి దేవుని వాక్యముని యొద్దకు వస్తున్నప్పుడే మీ హృదయాలు కడుక్కోవాలి. కొంతమంది ఈ టైప్ ఉంటారు. నేను ఆడికిలా కాదు, ఆమెకిలా కాదు అంటుంటారు కదా. నేను నీకులాగా అనుకుంటున్నావా? నేను నీకులాగా అనుకుంటున్నావు? నిన్ను వినలేదా మీరు ఎప్పుడును?
నేను వాళ్ళకిలా కాదే, ఆ మనిషిలా కాదు, నేను ఈ మనిషిలా కాదు అని కొంతమంది ఊరికే గొప్పలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు దేవుని ఎదుట కూడా. దావీదుని గురించి కూడా మాట చెప్పాలి. 86వ కీర్తన 1వ వచనంలో, దేవా నేను దీనుడను, తెలిస్తే చెప్పండి, నేను దీనుడను, వాక్యం వస్తే మీరు ధన్యులు. వాక్యం చదవట్లేదనుకోండి, ఇంకేం చెప్పాలి? ఆ బ్రతుకు మార్చుకోండి. నేను దీనుడను, దరిద్రుడు. ఇంతకాలం పుట్టింది మొదలుకొని మీరు బైబిల్ మోస్తున్నారు చేతితోటి. 86వ కీర్తన 1వ వచనం అంటే ఏంటో తెలియట్లేదు. ప్రతిదీ మీకు అధ్యాయం చెప్పి, రిఫరెన్స్ చెప్పి, పేజీ చెప్పి తీస్తున్నారంటే మీరు ఎంత బైబిల్ చదువుతున్నారో చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకం విషయంలో దరిద్రులంగా ఉన్నా పర్వాలేదు, విశ్వాస విషయంలో మాత్రం దరిద్రులుగా ఉండకూడదు. అది నా ఆశ. లోక విషయంలో దరిద్రులుగా ఉన్నా పర్వాలేదు, దేవుని విషయంలో, విశ్వాస విషయంలో దరిద్రులుగా ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. నాకైతే అది, మరి మీకేది ఘనమో నాకు తెలియదు. స్తోత్రం. యాకోబు 4:10 చూడకుండా చెప్పండి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు దేవుని దృష్టిలో ఎప్పుడు తగ్గించుకోవాలి. ఇంకో మాట చెప్తాను, ఇది దేవుని దృష్టిలో, అండ్ నీ దృష్టిలో కూడా ఎప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఒకటి దేవుని దృష్టిలో, రెండవది మన దృష్టిలో. మన దృష్టిలో మనం ఎప్పుడు, నా దృష్టిలో నేను ఎప్పుడు నన్ను నేను తగ్గించుకోవాలి. నా దృష్టిలో నేను చాలా, కొంతమంది అంటారు నా దృష్టిలో నేను చాలా గొప్పవాడిని. నా దృష్టికి ఒకడు వెళ్ళే మార్గం చెడు మార్గం అయినా కానీ ఆడికి మంచి మార్గం కిందే ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. దావీదును గురించి మనం చదువుకుందాం. మీకు తీయగలిగితే 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 21, 22 క్విక్ చదవండి బాబు. తీసిన వాళ్ళు ఎవరైనా నోరిప్పండి. ముందు బైబిల్ తీయండి. బాగుంది. నేను చదువుతాను, చూసుకోండి మీరు. మేకాలుతో అంటాడు దావీదు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుకొనుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆటాడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదును అని మీకాలుతో అన్నారు. ఇలా చూడండి, ఎప్పుడు నా దృష్టిలో నేను గొప్పవాడిని అనుకుంటే నేను ఎప్పుడు తగ్గను. మనుషులు ఎదుట తగ్గను, దేవుని దృష్టిలో తగ్గను. నా దృష్టిలో నేను అల్పుణ్ణి కదా అని నా దృష్టిలో నేను తగ్గించుకుని ఉన్నప్పుడే మనుషులు ఎదుట తగ్గుతాము, దేవుని దృష్టిలో ఇంకా తగ్గుతాం. దావీదు చూడండి, ఆత్మవశుడై పరవశముతో మందసం ముందర తంబురు, సితార, నాదాలు, తాళాలు, మేళాలు వాయించుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేసి భజన చేస్తూ ఉంటే, ఆ మందసం ముంగట సాగుతూ ఉన్నప్పుడు ఆ జనాల మధ్యలో మైమర్చిపోయి ఆత్మవశుడై నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. మైమర్చిపోయి తన్మయుడై ఆత్మపూర్ణుడై దేవుని ఆరాధన చేస్తూ ఉంటే సరిగ్గా ఊళ్ళో ఇంటి ఆ వీధిలో
ఇంటికి సమీపంగా రానిచ్చి అదిగా మేడ మీద ఉండి కిటికీలో నుంచి చూసింది దావీదు భార్య. తన మనసులో హీనంగా చూసి ఇంటికి రానిచ్చి అన్నది, ఆహా, ఇశ్రాయేలుకు నువ్వు రాజు అయి ఉండి ఈ వ్యర్థమైన ఈ పనికత్తులు చూస్తుండగా, వ్యర్థుడొకడు నీచమైన ఈ పనికత్తులు చూస్తుండగా ఇశ్రాయేలు రాజు అయిన నీవు ఒక వ్యర్థుల్లాగా భలే నాట్యం ఆడావు, భలే కనపడ్డావు. అప్పుడు అన్నాడు ఆ మాట దావీదు, నీ తండ్రిని, మీకాలు తండ్రి ఎవరు సౌలు, నీ తండ్రిని అతని ఇంటి వారందరినీ విసర్జించి ఇశ్రాయేలులను తన జనుల మీద నన్ను అధిపతిగా నియమించిన నా దేవుని సన్నిధిలో నేను అలా చేశాను, నాట్యమాడా. నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి ఏమండి, నా దృష్టికి నన్ను తగ్గించుకుని అల్పుడనై ఆ పనికత్తుల దృష్టిలో గనుడనవుతాను. ఇలా చూడండి, ఈ మాట మీరు జీవితంలో మర్చిపోకూడదు, మనకి ఉండాలి. ఎప్పుడైతే నీ దృష్టిలో నీవు తగ్గించుకుంటావో అప్పుడే ఎదుటివారి దృష్టిలో గొప్పవాడు అవుతావు. వాక్యం నీకు అంగీకారమైతే స్తోత్రం చెప్పి దేవుని స్తుతించండి. గట్టిగా గట్టిగా గట్టిగా. ఎప్పుడు మనుషులు దృష్టిలో, నీ చుట్టూ ఉన్నవారి దృష్టిలో నేను గొప్పోడిని అని అనుకుంటే నీ ప్రవర్తనే డిఫరెంట్గా ఉంటుంది. దేవుడు అది చూస్తాడు, అదే నీ పతనానికి దారి తీస్తుంది. ఆ వ్యక్తి అలా వెళ్తున్నాడు అనుకోండి, వెనకాల ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటారు చాలా గర్విష్టి. ఈ అహంకార దృష్టి అనేది ఎంతటిదంటేనండి, నాశనానికి ముందు గర్వం అనేది నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారం అనేది వస్తుంది. అందుకే చెట్టు పైకి ఎదుగుతున్న కొద్దీ దాని వేళ్ళు, కొమ్మలే కాదు పైకి ఎదగటం, వేరు కూడా కిందకి చాలా లోతుల్లోకి దిగాలి. వేళ్ళు దిక్కబోతే త్వరలోనే చెట్టు నేలబడిపోతుంది. వేరు నేలలోకి దిగకపోతే ఎదిగేమి లాభం ఉండదు, పడిపోతుంది. సింధూర వృక్షం గురించి ఒక కథ కలదు. సింధూర వృక్షం చాలా పైకంటే ఎదిగి దాని కింద నేలంబడ పాకుతున్న గడ్డిపూచ దాన్ని చూసి చాలా నవ్వుకొని గర్వపడేదట. ఈ గడ్డిపూస అలాగ నేలను పాక్కుంటూ మౌనంగా ఉండిపోతూ ఉండేది. ఒక రోజున రానే వచ్చింది తుఫాను. ఈ సుందర వృక్షం దబ్బున పడింది కింద. అప్పుడు అదే సిగ్గుపడి ఇప్పుడు వచ్చింది ఎక్కడికి, గడ్డిపూస పక్కకు వచ్చింది. ఈ గడ్డిపూస పక్కకి ఎప్పుడైతే వచ్చిందో రోజు అనుకుంటూ ఉండేది, నువ్వెక్కడున్నావు చూడు, నేను ఎక్కడున్నాను చూడు, ఓ గడ్డిపూస నువ్వెక్కడ, నేనెక్కడ, ఏం చేయను, దేవుడు నన్ను ఇలా ఉంచినందుకే నేను దేవుని స్తుతిస్తున్నాను అనుకునేది గడ్డిపూస. కాస్త 2 అంగుళాలు చిగురు వస్తే అక్కడ 2 వైపులా నేలలో ఏళ్ళు పాతుకుని ఇంకో 2 అంగుళాలు ఎదరికెళ్ళటం, రెండు వైపులా వేళ్ళు నేలలో పాతుకొని ఇంకో 2 అంగుళాలు ఇదే నాకు తెలుసు అంటది గడ్డిపూస. కానీ సింధూర వృక్షం పైకి ఎదుగుతూ ఉంది. ఓ రోజుని గడ్డిపూస పక్కన పడింది. ఏమైంది సింధూర వృక్షం, ఏంటి ఇలా వచ్చావు? దాని అంతటి అదే సిగ్గుపడింది గడ్డిపూస పక్క. ఇంత తుఫాను వచ్చినా కానీ గడ్డిపూస మాత్రం ఏమీ
చెక్కు చెదరలేదు. నా దేవుని పిల్లలారా, లోకమును బట్టి, గుర్రములను బట్టి, రథాలను బట్టి అతిశయపడే వాళ్ళంతా, అదిగో వాళ్ళందరూ అక్కడ పడి లేవలేక పడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏ ఒక్కడు మినహా ఉండకూడదు. స్తోత్రం చెప్పాలా? నువ్వు దేవుని స్తుతించలేదంటే సమాధిలోకి దిగిపోయినాడు అని వాక్యం అర్థం. స్తోత్రం చెప్పండి. సమాధిలోకి దిగిపోయిన వాళ్ళు స్తోత్రం చెప్పరు, స్తుతించరు, దేవుని స్తుతించరండి, ప్రార్థించరు. వాళ్ళు ఎక్కడున్నారు? సమాధిలోకి దిగిపోయిన వాళ్ళు దిగిపోయారు. సమాధులకు దిగిపోయిన వాళ్ళు, చచ్చిన వాళ్ళు దేవుని స్తుతించరు. సజీవులే. ఆమేన్. కానివ్వండి, మరి స్తోత్రం చెప్పండి. మన మధ్యలో ప్రభు ఉన్నాడు. ఇక్కడ ఆత్మరూపుడై దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ శుద్ధీకరణ కూటములో పాలు పంచుకున్న మీరు రేపు ప్రభు బలలో అడుగు చేయి పెట్టబోయే ముందు శుద్ధీకరించుకోవాలి. తగ్గింపు అనేది చాలా అవసరం. ప్రైజ్ గాడ్. ఒకటి, దేవుని దృష్టిలో మనం తగ్గించుకోవాలి. అందుకు చెప్పాను నేను మీకు 1-2 ఉదాహరణలు. యోబు, నేను నీచుడను, ఐ ఆమ్ నథింగ్. నీ జీవితంలో ఆ సంగతి తెలుసుకున్నారా? లేకపోతే దేవుని దృష్టిలో నేను చాలా గొప్పగా ఉన్నానని ఆ పరిసయ్యుడిలాగా భక్తి చేస్తున్నారా? సుంకరి తాను దేవుని దృష్టిలో తగ్గించుకున్నాడు. యోబు దేవుని దృష్టిలో తగ్గించుకున్నాడు. దావీదు చూసాం, నేను దీనుణ్ణి, దరిద్రుణ్ణయ్యా. దేవుని దృష్టిలో తగ్గించుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాలేదా? చెప్పండి. హల్లెలూయా చెప్పమంట. దేవుని దృష్టిలో తగ్గించుకున్న వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. గొప్పవారుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. నీకు నీవే డప్పు కొట్టుకుని నేను గొప్ప ఉన్నాను అనుకున్నావు అనుకో, నీ జోలికి ఎవడు రాడు. నీ జోలికి ఎవడు పోకూడదురా బాబాడి జోలికి. అబ్బో చెప్పలేమో, మనిషికి వినరు అని వదిలేస్తారు, తృణీకరిస్తారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి, దేవుని దృష్టిలో మనం తగ్గించుకోవాలి. రెండవదిగా, మన దృష్టిలో, సపోజ్ నా మీద పెట్టుకుంటాను, నా దృష్టిలో, నా మనసులో ఎప్పుడు అందరికంటే నేను అల్పుణ్ణని నా మనసులో నేను ఎప్పుడూ గ్రహించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీ 15వ అధ్యాయంలో చూడండి, పౌలు 9వ వచనం అనుకుంటాను, అపోస్తులుడు అనడానికి నేను యోగ్యుణ్ణి కాను, సంఘమును హింసించినందుకు అపోస్తులుడు అనడానికి నేను యోగ్యుణ్ణి కాను, అపోస్తులందరికంటే కూడా నేను తక్కువవాడిని. తన మనసులో తాను, తన దృష్టిలో తాను తగ్గించుకున్నారు. నోట్ చేయండి, మాటలు గుర్తుపెట్టుకుని రాసుకోండి. బైబిల్ చదివే వారి దగ్గర పెన్ను కూడా ఉండాలా. పౌలు చూడండి, ఆయన దృష్టిలో, అందుకే దేవుడు పరిచర్యలో కూడా హెచ్చించారు, ఆశీర్వదించారు, ఘనత గల పాత్రగా దేవుడు ఉంచారు. ఎప్పుడు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో, నీ దృష్టిలో కూడా తగ్గించుకోవాలి. స్తోత్రం. ఇంకా మరొక మాట చెప్తాను, మనుషుల దృష్టిలో. ఒకటి, దేవుని దృష్టిలో. 2, మన దృష్టిలో మనం తగ్గించుకోవాలి. అది చాలా మంచిది. అది ఎప్పుడు. మూడవదిగా, మనుషుల దృష్టిలో కూడా మనం తగ్గించుకోవాలి. ఆ మాట మీకు తెలియపరుస్తా చూడండి. స్తోత్రం, స్తోత్రం. ఆమోసు 7:14.
చదవాలి. అందుకు ఆమోస్ ఆ ప్రవక్త ఆ ఆయన దగ్గర అంటాడు ఆ మాట. ఏమని? ఆయన అడిగారు, నీవు ప్రవక్తవా అని. అప్పుడు అన్నాడు మాట, చదవండి. నేను ప్రవక్తనైనా కాను, ప్రవక్త యొక్క శిష్యుణ్ణి కూడా కాదు. ఈ వాక్యం చదివితే చూడండి, నేను ప్రవక్తనైనా కాను, ప్రవక్త యొక్క శిష్యుని కూడా గాను, కానీ పశువుల కాపరినై మేడుపండ్లు ఏరుకునేవాడిని. మనుషుల దృష్టిలో కూడా తగ్గించుకోవడం. నేను ప్రవక్తను గాను. కొంతమంది వాళ్ళ గురించి వాళ్ళే విజిటింగ్ కార్డులు ప్రింట్ చేయించుకొని, పేపర్లో పత్రికలు ప్రింట్ చేయించుకొని, వాళ్ళు ఎవరో వాళ్ళే చెప్పుకుంటా పోతారు, హెచ్చించుకుంటారు, ప్రచురపరుచుకుంటారు, తాను ఎవరో గొప్పవాడిని అని తెలియపరుచుకోవాలని. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మాకు వరాలు ఉన్నాయని, అయ్యున్నాయని, ఇయ్యున్నాయని తెలియపరుచుకుంటూ పోతారు. మనం మాత్రం అలా ఉండకూడదు. పౌలు గారు చక్కటి మాట అంటారు, సమస్తము తెలిసిన వారమై ఉండి కూడా ఏమీ తెలియనట్టున్నాం. సమస్తము కలిగిన ఏమీ లేనట్టుగానే ఉండాలి. మనుషుల దృష్టిలో చక్కటి మాట అండి ఆమోస్ ప్రవక్త. నువ్వు ప్రవక్తవా అని అడిగితే, నేను ప్రవక్తను గాను, ప్రవక్త యొక్క శిష్యుని కూడా కాదు. నేను ఎవరిని? పశువులు కాసుకునేవాడిని, మేడుపళ్ళు ఏరుకునేవాడిని. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. అలాంటి వారి నోటే దేవుడు మా వాక్కు ఉంచుతాడు. ఆమేన్. స్తోత్రం. నేను అనకూడదేమో కానీ ఓసారి ఓ చోట ఒక వివాహానికి వెళ్ళాల్సి వచ్చింది. బయట అయితే నేను వెళ్ళను, పద్ధతులు వేరుగా ఉంటాయని నేను అందరు చెప్పినా నేను వెళ్ళను. రావాలని ఎవరు చెప్పినా కానీ అలాగే లేండి అని అంటాను, కానీ నాకు మనసు ఉండదు. భోజనానికి అయితే అస్సలే వెళ్ళను. ప్రభు నామ మహిమార్థమై తప్ప భోంచేసి రావడానికైతే నేను అస్సలు పోను, నాకు ఇష్టం ఉండదు. మన సహవాసానికి వచ్చే వాళ్ళ పాప మ్యారేజ్ అయితే ఇక తప్పలేదు, వెళ్ళాల్సి వచ్చింది. అవతల ఆ కుటుంబానికి వాళ్ళు వెళ్ళే సహవాసాలు వేరుగా ఉంటాయి. వాళ్ళ దగ్గరికి ఆ పెళ్లి చేయడానికి వచ్చినటువంటి వారిని చూస్తే నాకు అది రాని అనిపించింది. ఆయన గారు నడిచి వస్తుంటే బైబిల్ ఒకళ్ళు మోసుకొస్తున్నారు, గొలియాతు ఎదుట డాల్ ఒకడు పట్టుకుని వెళ్తున్నట్టు. పోనీ ఆయనకు కోటు ఉంటే, అదే ఇలా వేసుకుంటారు కదండి, కోట్ అంటే చలికోటు కాదు, షూటు. అది ఆయన వేసుకోవచ్చు కదా, ఇంకొకడు మోసుకొస్తున్నాడు దాన్ని ఆయన వెనకాల. వేసుకోవడానికి కదా ఇంకొకడు దాన్ని మోసుకొస్తున్నాడు. బైబిల్ ఒకళ్ళు మోసుకొస్తున్నారు, కోట్ ఒకళ్ళు మోసుకొస్తున్నారు. సరే, నేను కాస్త త్వరగానే వాక్యం ముగించి నా సమయాన్ని, ఆ పెద్ద ఆయన ఎవరో వచ్చారు కదా, ఆయన చెప్తాడు కదా అని నేను కూర్చున్నా. లేచి బైబిల్ ఇచ్చుకుంటే ఒట్టు, ఒక్క మాట దేవుని మాట నోటంపడ, ఒక్క మాట దేవుని వాక్కు లేదు. ఇలా ఉంటుంది కదా అని నాకు అర్థమైంది. అప్పుడు
దేవుడు అసహించుకునేలాగా మనం ఉండకూడదు. ఎప్పుడు మనము చాలా తగ్గించుకోవాలి. బాబు, తగ్గించుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ మనస్సులో కూడా, కలలో కూడా, హృదయంలోకి రాకూడదు నేను చాలా, ఎందులోనూ కూడా హెచ్చించుకోవడం అనేది మనకు ఉండకూడదు. ప్రైజ్ లార్డ్. ఆఖరి మాట చెప్తున్నాను, మనుషుల దృష్టిలో తగ్గించుకోవడం. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నారు, ఆయన ఏమంటారో చూడండి. బైబిల్ చూడండి, యోహాను ఏమన్నారు చదవండి, చెప్పండి, మరి మీరే చెప్పండి. ఆ ప్రజలందరి మధ్యలో ఏమన్నారండి? నేను ఆ వెలుగై ఉండలేదు, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నేను ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను పంపబడ్డాను. ఇదిగో నా వెనక వచ్చుచున్నవాడు అని ప్రభువును గురించి చెప్పి, నేను ఆయన చెప్పులను వారును విప్పడానికి కూడా చెప్పాలి. నేను యోగ్యుడను కాను, నేను యోగ్యుడిని కాను. అందుకే యేసయ్య అన్నారు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడు. నా ప్రియులు, 3 కోణాల్లో మీకు చెప్పాను. ఒకటి, దేవుని దృష్టిలో మనం ఎప్పుడు తగ్గించుకోవాలి. నీ దృష్టిలో నీవెప్పుడు అల్పుడుగానే భావించుకోవాలి. మనుషుల దృష్టిలో కూడా తగ్గించుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని హెచ్చిస్తారు, ఒకవేళ నువ్వు చాలా గొప్పవాడివి, అబ్బే ఈ వయసులో ఇలా ఉన్నావంటే, అబ్బే మీకు ఇంకా తెల్లలేదు నా సంగతి, అబ్బే ఒక్కటే చెప్పండి, బ్రదర్, దేవుని కృప, నేనేమై ఉన్నాను అది దేవుని కృప, ఇది నా వల్ల కాదు, దేవుని కృప. నా దేవుని బిడ్డల, పాత నిబంధన కాలంలో కూడా ఎందరో దేవుని బిడ్డలు తమను తాము మనుషుల ఎదుట తగ్గించుకున్నారు, రాజుల ఎదుట తగ్గించుకున్నారు. యోసేపు చూడండి, కల వింటే దాని భావం చెప్తావని దానియేలుతోటి ఆ రాజు చక్రవర్తి అంటే, అది నా వల్ల కాదు, పరలోకమందున్న దేవుడు, మర్మములు బయలుపరచగల దేవుడు పరలోకంలో ఉన్నాడు, నీ కల చెప్పు, దాని భావం చెప్తానంటారు. నా వల్ల కాదు. ఈ రోజున మీరు ఏమనుకుంటున్నారు? నా వల్ల అనుకుంటున్నారా? ప్రైజ్ ద లార్డ్. ఆకాశం వైపు 2 చేతులు ఎత్తి నిండు మనసుతో స్తోత్రం చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. నా దేవుని బిడ్డలారా, ప్రభు దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మీ దృష్టిలో తగ్గించుకోండి. మనుషుల దృష్టిలో కూడా మనం తగ్గించుకోవాలి. ఈ స్థితి మిమ్మల్ని హెచ్చిస్తుంది. ఆమేన్. పరలోకంలో కూడా మీరు హెచ్చించబడతారు. ప్రైజ్ గాడ్. స్తోత్రం. ఆ మాటలు, నేను చెప్పిన మాటలు మరలా మీరు ఆలోచించండి. నేను దీనుడను, ఎవరైనా మిమ్మల్ని దరిద్రుడా అన్నారు అనుకోండి, గొడవ పెట్టుకోవడం ఎందుకు? ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్క మాటకే కదా తలకాయలు, బులకాయలు, మెడకాయలు బద్దలు కొట్టుకుని, ఎరగొట్టుకుని, ముక్కలు నరుక్కుంటున్నారు తగ్గించుకోలేక. చిన్న మాటకే కదా, నువ్వు నన్ను ఇలాగన్నావని అలాగన్నావని యుద్ధాలు చేసేసి కుటుంబాలు గొడవలు పెట్టుకొని, ఒకరి ముఖాలు ఒకరు జీవితంలో చూసుకోలేక, మనమే ఒక అడుగు ముందుకేసి, ఒకవేళ వాళ్ళు తగ్గించుకోలేదా, మనమే ఒక అడుగు ముందుకేసి మనం తగ్గించుకోవాలి. స్తోత్రం, స్తోత్రం. తగ్గించుకోవాలి. నేను పెద్దదాన్ని కదా అని ఎందుకు అనుకోను? యేసయ్య కన్నా పెద్దవాళ్ళు అమ్మను. నేను పెద్దవాడిని కదా అని ఎందుకని? యేసయ్య కన్నా పెద్దవాడువా?
ఆయనే తగ్గించుకుంటే నేను పెద్ద అని కూర్చుంటే ఎలాగా, నేను పెద్దవాడిని అని కూర్చుంటే ఎలాగా? మీలో ప్రముఖుడైన వాడు అల్పుడుగా మారాలి. మీలో యజమానుడైన వాడు దాసుడిగా మారాలి. ఆయన ప్రభువై ఉండి తను తాను తగ్గించుకున్నారు. దేవుడై ఉండి తను తాను శిలువ మరణం నొందినంతగా తగ్గించుకున్నారు. శిలువ మరణం నొందినంతగా తగ్గించుకున్నారు. అందుకే పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఉన్న ప్రతి నామము కంటే పైనామం ఆయనకి ఇవ్వబడింది. నేను ఆయన బిడ్డను, ఆయన నా దేవుడు యేసయ్య అని చెప్పుకునే ప్రతి వారికి ఈ మనస్సు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. చెప్పండి, మీ కుడి చేయి పైకెత్తి ఆమేనని చెప్పండి. హృదయపూర్వకంగా చెప్పండి. దెయ్యానికి ఉండే మనసు ఏంటి? సాతానుడి మనసు ఏంటి? దాన్ని ఎప్పుడూ చూడండి, హెచ్చించుకోవడం సాతాను యొక్క లక్షణం. హెచ్చించుకోవడం అది సాతానుడి యొక్క స్వభావం. అందుకే కిందకి దేవుడు తోశాడు, పాతాళములోకి త్రోసివేయబడ్డాడు వాడు. మనం క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలి. తరల వంచండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మోకరించే అవకాశాలు మీకుంటే మోకాళ్ళుని మోకరించగలిగిన వాళ్ళందరూ మోకాళ్ళ మీద ఉంది. నేను చెప్పిన మాట ఏంటి? మోకాళ్ళు ఉన్నటువంటి అర్థం ఏంటి చెప్పండి, చూపించండి. మోకాళ్ళు ఉన్నటువంటి ఎలాగా? మోకాళ్ళు ఉన్నటువంటి ఎలాగా? స్తోత్రం. ఇప్పుడు కళ్ళు మూయండి. ఆయన దేవుడై ఉండి అంతగా తగ్గించుకున్నారు కదా, మరి ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి? అహంకారంతో, గర్వంతో మనం ఉంటే